భాగవత పురాణంలో చెప్పిన ఈ శ్లోకం ప్రకారం ప్రతి మనిషిలో, ప్రతి జంతువులో, ఈ సృష్టిలోని ప్రతి క్రియేషన్లో మనం దేవుణ్ణి చూడాలి. కానీ భగవద్గీతలో చెప్పిన ఈ శ్లోకం ప్రకారం ఎప్పుడైతే అధర్మం పెరిగిపోతుందో అప్పుడు నేను ప్రతి యుగంలో వచ్చి అధర్మాన్ని నాశనం చేస్తాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు. మీరు గమనిస్తే ప్రతి దేవుడి దగ్గర ఒక ఆయుధం ఉంటుంది. శివుడి దగ్గర త్రిశూలం, విష్ణువు దగ్గర సుదర్శన చక్రం, రాముడి దగ్గర కోదండం, ఇంద్రుడి దగ్గర వజ్రాయుధం, ఇంకా ఎందరో దేవుళ్ల దగ్గర ఎన్నెన్నో ఆయుధాలు. అధర్మం పెరిగిపోయినప్పుడల్లా ఈ ఆయుధాలకి వాళ్ళు పని చెప్తూనే వచ్చారు. మనం ప్రతి మనిషిలో దేవుణ్ణి చూడటానికి ప్రయత్నిస్తాం, కానీ అది అన్ని వేళల్లో సాధ్యం కాదు. కొంతమందిలో మనం దేవుణ్ణి చూద్దామన్నా వాళ్లలో రాక్షసత్వమే మనకి కనిపిస్తుంది. అప్పుడు కూడా మనం వాళ్ళని ఇగ్నోర్ చేయొచ్చు. కానీ ఇంకా మరీ మనల్ని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి మనం లెఫ్ట్ రైట్ సెంటర్ ఇచ్చి పడేయాలి, లేదంటే వాళ్ళు మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు. తుడుచుకుంటే పోతుందనుకుంటే 199 సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ. కానీ నేనే పోతాననుకుంటే నువ్వు పోతావు.